అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ కావాలా అయితే వెళ్ళడానికి? కావాలి. చంద్రబాబు నాయుడు ఆయన ఎటైనా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఏమైనా కావాలి, తీసుకోవాలి. ఇంత ఏడుస్తున్నాడు, ఈయన మొరుగుతున్నారు, ఏడుస్తున్నారు, భయం అంటున్నారు, భయపడుతున్నారు, చంద్రబాబు గారు వేరే టూర్ పోతే అంటున్నారు కదా. ఈయన ఏడుపులు ఎట్లా ఉన్నాయి చూపిస్తా చూడండి. ఇదిగో, బాయ్ వెళ్ళొస్తా, రచ్చబండకు సెలవు, లండన్కు జగన్ సడన్ టూర్, లండన్లో ఏం చేస్తున్నాడు, లండన్ పోతాను, జగన్ పర్యటనపై తీర్పు, లండన్కు వైస్ జగన్, బాయ్ అనుకునేదే జరిగింది, లండన్ టూర్ మార్చిన జగన్, ఓటమి భయంలో వైసీపీ, విదేశాలకు పరారు, ఎన్నికల తర్వాత విదేశాలకు జగన్ జంప్. ఇప్పుడు పెడతామా మనం ఫ్యామిలీతో చంద్రబాబు జంప్ అని పెడతామా? పెట్టలేము. జగన్ కాబట్టి పెట్టాం. దీన్ని ఏమంటారు? ఏడుపు అన్నారా? దీన్ని మొరుగుడు అన్నారా? ఇదే డిబేట్లో కూర్చొని మనం మాట్లాడాం కదా, ఆర్థిక ఉగ్రవాది పరారయ్యాడని చెప్పి, ఓటమి భయంతో పారిపోయాడని చెప్పి. ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పట్లేదు? ఇప్పుడు ఎందుకు కవర్ చేస్తున్నాం? ఇప్పుడు ఎందుకని ఎలివేషన్ ఇస్తున్నాం? ప్రశాంతంగా ఉంటుందంట, పీస్ఫుల్గా ఉంటుందంట వెళ్తే. జగన్ వెళ్తే ఉండదా? బుద్ధున్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? జగన్ లండన్ టూర్పై సిబిఐ కోర్టు కీలక తీర్పు. లండన్ బాబులు వెళ్ళి వస్తారా? దొరికిపోయారు, బయటపడ్డ జగన్ లండన్ టూర్ భాగోతం. కూతురు పుట్టినరోజుకు లండన్కి జగన్, నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా, జగన్ లండన్ సీక్రెట్స్. లండన్ పర్యటన రద్దు, వైఎస్ భారతికి నోటీసులు ఇవ్వనున్న సిబిఐ. ఆ 4 గంటలు ఏమైంది? దీన్ని ఏడుపు అంటారు, దీన్ని మొరుగుడు అంటారు. క్లియర్గా ఇక్కడ ఉంది కదా వాళ్ళ ఛానల్లోనే. మరి వెంకటకృష్ణ కనపడదా ఏడుపు మొరుగుడు? ఆర్థిక నేరగాళ్ళు, వైట్ కాలర్ క్రైమ్స్ కి పాల్పడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు, మళ్ళీ అవసరమైనప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు, కానీ ఎందుకు అనుమానం ఎక్కడో తేడా పడుతుంది. సో విన్నారు కదా లండన్ టూర్ ఎందుకు వెళ్తారో వెంకటకృష్ణ గారు చెప్పినటువంటి మాట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్తే దాచుకోవడానికి అన్నారు కదా, మరి అది నిజమైతే ఇది కూడా నిజమే.